కార్తీక పురాణము 18వ అధ్యాయం. సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము. ఓ మునిచంద్రమా, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీర్చి జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుంచి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీచే నా పూర్వపుణ్య ఫలము వలనే కదా మీ బోటి దివ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఆ కీకారణ్యములో తరతరాలుగా ఆ చెట్టు రూపంలో నుండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణాలయమునందు ప్రవేశించుటెక్కడ. ఇది అంతయు దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు ఆచరించవలెనో దాని ఫలితం ఎట్టదో విశదీకరింపమని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి. కాన వివరించదనము, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరము స్థిరమని నమ్మి ఆత్మజ్ఞాన శూన్యుడగుచున్నాడు. భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటచే సత్కర్మలు చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగాను, అనగా ఈ 3 మాసములలో దైవమ తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అట్లా స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణములందును తదితర పుణ్యదినములందును స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందన సూర్య నమస్కారములు చేయవలెను. అట్లా ఆచరించని వానికి కర్మభ్రష్టుడందురు. కార్తీక మాసమున అరుణోదయ స్నానం ఆచరించిన వానికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసమును, వేదములతో సరితూగు శాస్త్రమును, గంగా గోదావరి నదులకు సమానమగు తీర్థమును, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరికి సమానమైన దేవుడు లేరని తెలుసుకొనుము. కార్తీక మాసమందు విద్యుత్ కర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000 యాగములు చేసిన ఫలితము కలుగునని కలిగి వైకుంఠమునకు పోవుదురని చెప్పగా, అంగీరసుడు విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరింపవలేను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానం ఎట్టిది? సువిస్తరముగా విశదీకరింపమని కోరాను. అందులోకి అంగీరసుడు ఇట్లు చెప్పాను. ఓయి వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రములో ఆదిశేషుని పాన్పుపై శయనించు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును. ఆ 4 మాసములకి చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దాన ఏకాదశి అనియు పేరు వచ్చును. ఈ 4 మాసములు దీక్షతో నుండి చేయు వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. 4 మాసములలో శ్రీహరికి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, ఉపాధి సత్కారములు చేసిన ఎడల పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీమన్ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని గాన ఆ సంగతులు మీకు తెలియచేయుచున్నాను. తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత దేవమునుల చేత సేవింపబడుచు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చునిండగా, ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును, చతుర్బాహుడును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించియును ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా. లోక సంచారివైన నీకు తెలియని విషయములు ఏమీ లేవు. మహానుమునుల సత్కర్మానుష్ఠానములకు ఇట్టి విఘ్నము లేక సాగుచున్నవా? మానవులందరికీ వారికి విధింపబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచమునకు ఏ విధమైన అరిష్టములు లేక ఉన్నవి కదా. కుశల ప్రశ్నలు అడిగిన అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీ వెరుంగని విషయము లేమియూ లేవు. అయినను నన్ను వచింపుమన్నటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగ లేకున్నాను.
కొందరు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార రహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వానికి సత్కర్మల వలన పుణ్యాత్ములుగా ననర్చి రక్షింపమని నారదుడు ప్రార్థించాను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయును తన మాయాలోకమును నిరీక్షించి రక్షించుచున్న దామోదరుడు వారి వారి భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండెడి. కొందరు ఈ ముసలివానితో మనకేమి అని ఊరకుండెరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండెరి. వీరందరి భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి ఎట్లు తరింపచేయుతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వన మాలాద్యాలంకారుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలెను. ఆవనమందు తపస్సులు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరుదించిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి సర్వగుండు ఆ ముకుందుని ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.